బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో ద్వారపూడిలో డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్న సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సూర్యప్రకాష్ అనే వ్యక్తిని. అయితే ఆ ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక ప్రేమ వివాహం ఇష్టం లేని సంధ్య అన్న తమ్ముడు ఇద్దరు కలిపి సూర్యప్రకాష్ ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు పైన నరికి చంపేశారు. నరికి చంపేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇప్పుడు కొడుతున్న వ్యక్తులు ఎవరు అంటే చనిపోయిన వ్యక్తి తాలూకు వ్యక్తులు అక్కడికి వచ్చారు. సూర్యప్రకాష్ తాలూకు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆమె డిప్యూటీ సీఎం సంధ్య, ఆమె కూడా షాక్లోనే ఉంది. ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. మీ అన్నని ఏం జరిగిందో చెప్పండి. మీరు డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తూ ఉన్నారు. మీరు తహసీల్దార్ తర్వాత తహసీల్దార్ అంతటి వారు, మండల మేజిస్ట్రేట్ తర్వాత మీరే మండల మేజిస్ట్రేట్ లాంటి వారు, మీరు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అంతేకాదు స్తంభానికి కట్టేసిన వ్యక్తి కూడా ఆ సూర్యప్రకాష్ హత్యలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి. అందుకే అతన్ని కూడా స్తంభానికి కట్టేసి కొడుతున్నారు. ఒక్కసారి ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. చెప్పండి అని అడుగుతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపేశారు. మీరు చెప్పకపోతే మీ అన్న తమ్ముడిపై కూడా మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉన్నారు. అంతేకాదు ఆ వ్యక్తులు పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి చంపేసిన అన్నని తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చెప్పండి. మీరు చదువుకున్నంత మేము చదువుకోలేదు. మేము ఏలు ముద్ర బ్యాచ్ ఏమండి. మేము ఏలు ముద్ర కాదు. అతను చంపవలసిన పని ఏంటి? అతను చంపాలి. కొన్ని మీ మేడపాడు గేర్లో చంపుకోవాలి. ఇక్కడ మా ఎస్సీ పేరులో తీసుకొచ్చి చంపవలసిన పని ఏంటి చెప్పండి. డిప్యూటీ ఎంఆర్ఓ గారు మీరు ఎక్కువ చదువుకుంటారు. మేము ఏదో ఏలు ముద్ర కాదు చెప్పండి. చెప్తారు మేడం మీరంటే మాట్లాడుకో. మండల మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు మండల మెజిస్ట్రేట్ తర్వాత మెజిస్ట్రేట్ మీరు చెప్పండి ఏంటి కారణం? అతనన్నా కొట్టవలసిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేసేది? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీరు ఈ టైంలో ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరు ఫోన్ చేశారు? పోలీసు వాళ్ళు కూడా రాకుండా నిన్ను నా కారులో తీసుకెళ్ళి దేవాడతాను. నేను చెప్తాను. మా తమ్ముళ్ళు అట్లా చెప్తాను. ఆ కుర్రాడు మా అక్కనే ట్రాప్ చేసాడు. నీ అక్కన కుర్రాడు పేరు ఏం పేరు? ఆయన పేరు నాకు ఐడియా లేదు. మరి ఐడియా లేకుండా ఆ కుర్రాడు మరి ఏ ఊరు అవుతుంది? ఇక్కడ చంటి వాళ్ళ తాలూకా కుర్రాడు. ఏ చంటి? చంటి బట్టల షాప్ చంటి అంటే పల్ల చంటి తాలూకా వాళ్ళు. పల్ల చంటి. ఏం జరిగిందంటే మా అక్కనే పొద్దున్న కిడ్నాప్ చేసి. మీ అక్కన ఏం చేస్తారండి? ఎక్కడండి? రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు అంటే మెండపల్లి నియోజకవర్గం రాయవరం డిప్యూటీ ఎంఆర్ఓ గారు చేస్తారు. మీరు మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ ద్వారపూడి గ్రామం అంటే మీరు రాయవరం చేస్తారు. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడండి? జడ్మేడపడి. జడ్మేడపడి ఎక్కడండి? జడ్మేడపడి ఎక్కడ? గేట్ దగ్గర అండి. మీరు ఇక్కడ రావాల్సిన పని అంటే అతను మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటండి? ఈ టైంకి మీరు మేడపడు కదా, ఇది వేములపల్లి. మీరు ఇక్కడ రావాల్సిన పని ఏంటి? మీకు ఎవరన్నా ఫోన్ చేస్తూ వచ్చారా లేదంటే మీ అంతా మీరు వచ్చారా? బాబు నీ పేరేం పేరమ్మా? తూర్పు గోదావరి జిల్లా ద్వారపూర్లో జరిగిన ఈ పరువు హత్య సంచలనం రేపుతోంది. మరో కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకునే కోపంతో చెల్లెలు పెళ్లి చేసుకున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశారు ఇద్దరు సోదరులు. ఆ తర్వాత ఆ సోదరుని బహుశా అక్కడ స్తంభానికి కట్టేశారు ఆ సూర్యప్రకాష్ బంధువులు. ఇద్దరిని చంపిన ఇద్దరిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివశంకర్, అసలు ఏం జరిగింది? ఆ స్తంభానికి కట్టివేయబడ్డ వ్యక్తి ఎవరు?
అక్కడ డిప్యూటీ ఎంఆర్ఓ సంధ్య ఎందుకు మాట్లాడట్లేదు? సంధ్యను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది ఈ హత్యలో? ఇదైతే 2 ఏళ్ల ప్రేమ తర్వాత నిన్న వివాహం చేసుకుంది డిప్యూటీ తహసీల్దార్ సంధ్య. అయితే వివాహం చేసుకున్న కొద్ది గంటలకి ఆమె భర్తగా ఎంచుకున్న వ్యక్తిని అయితే ఇద్దరు అన్నదమ్ములే కడతీర్చిన పరిస్థితి అయితే ద్వారపూడిలో చోటు చేసుకుందని చెప్పుకోవాలి. దీంట్లో చూసుకున్నట్లయితే పూర్తిగా దీన్ని మనం పరువు హత్యగానే తీసుకోవచ్చు. ఒక పక్క చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. కానీ ఆ ద్వారపూడి గ్రామంలో ఈ హత్య అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవాలి. సుమారుగా 11:30 గంటల సమయంలోనే ఈ హత్య జరగడం, ఈ హత్య జరిగిన నేపథ్యంలోనే ఈ కేకలు వేయడం, సంధ్య పెద్ద పెద్దగా కేకలు వేసిన అనంతరం కూడా స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఎలక్ట్ అవ్వడం, ఎవరైతే సంధ్య అన్నదమ్ములు ఇద్దరిని కూడా పట్టుకుని అక్కడ బంధించి అసలు హత్యకు కారణం ఏంటి అని కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే శివశంకర్, అక్కడ దృశ్యాల్లో కనిపిస్తున్నది ఒక వ్యక్తి డిప్యూటీ ఎంఆర్ఓతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆమె ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. ఒక వ్యక్తిని స్తంభానికి కట్టేశారు. ఆ స్తంభానికి కట్టేసిన వ్యక్తినా సంధ్య తమ్ముడా? ఒకవేళ ఆ వ్యక్తే చంపున్నట్లయితే సంధ్య అక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సంధ్యను అక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని డిప్యూటీ ఎంఆర్ఓ అని అడుగుతున్నారు. ఆ స్తంభానికి కట్టేసిన వ్యక్తిని కొడుతూ ఉంటే సంధ్య అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగింది అసలు? ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నది ఏంటి? రాజేష్, చూసుకున్నట్లయితే ఆ స్తంభానికి కట్టేసిన వ్యక్తులే ఆ సంధ్యకి సంబంధించిన అన్నతమ్ములు. అయితే సంధ్య కొంత షాక్ లో ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రశ్నిస్తున్న వ్యక్తి పేరు అయితే రాజేష్. అతను ఈ బహుజన సంఘాలకు సంబంధించిన ఒక నాయకుడు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఏరియా ఉందో ఆ బహుజన పేటకి సంబంధించి అతను కొంచెం యాక్టివ్ గా ఉంటాడు. యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని వెంటనే తెలుసుకున్న అతను అక్కడ హుటాహుటిని చేసుకున్నారు. అప్పటికే స్థానికులు ఆ హత్య చేసిన వాళ్ళని పట్టుకున్న నేపథ్యంలో వారిని అక్కడ బంధించి పోలీసులు వచ్చే వరకు కూడా పోలీసుకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి రాజేష్ లీడ్ తీసుకున్న నేపథ్యంలోనే మీరు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఎందుకు ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన యువకుడిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో సంధ్య ఇటు మాట్లాడలేని నేపథ్యంలో ఉండిపోయిందనేది మనకి క్లియర్ గా విజువల్స్ లో అర్థమవుతుంది. అయితే కొంత షాక్ కి గురయ్యి ఆమె షాక్ లో ఉండి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందంటూ కూడా ఇప్పటికే రాజేష్ ద్వారా మనకి కాస్త క్లారిటీ అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కళ్ళ ముందే ప్రేమించిన వ్యక్తిని అంత కిరాతకంగా చంపినా కూడా సంధ్య కళలో నీళ్లు రావడం లేదేంటనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోహిత్ అయితే ఇటు పక్కన అన్నదమ్ముల్ని కూడా సెక్యూర్ చేసుకుంటున్న ఇతను మధ్యలో మాట్లాడితే ఇలా చేస్తే చంపేస్తారా అంటూ కూడా అతనిపై చేయి చేసుకున్న నేపథ్యంలో సంధ్య ఆపబోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె హత్యని తీసుకోలేకపోతుందా లేదా అతను సూర్యప్రకాష్ ఇంకా లేడు అనే నేపథ్యంలో ఇదంతా బిహేవ్ చేస్తుందా అనేది మాత్రం ఎవరికి క్లారిటీ రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సంధ్య ఇది కట్ చేసిన తర్వాత వెంటనే వాంగ్మూలం ఇస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం అయితే ఉంది. రోహిత్, రైట్, ఇప్పుడు సంధ్య ఏం చెప్తున్నారు? అసలు సంధ్య ఈ హత్య తర్వాత ఏం చెప్తున్నారు? అంటే తన సోదరులని ఏమన్నా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉందా? అక్కడ రాజేష్ అనే వ్యక్తి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నప్పుడు సంధ్య ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు? చూసుకున్నట్లయితే ఒక మనిషిని ఇట్లా చంపడం అనేది తప్పు తర్వాత మెజిస్ట్రేట్ డిప్యూటీ తహసీల్దార్ అంటే మీరే న్యాయం చెప్పాలి. మీరు ఇంత ఉదాంతం జరిగిన తర్వాత మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసుల వద్దకి పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులకి జరిగిన విషయాలంతా కూడా చెప్పడం, ఏదైతే నిన్న ఉదయం రాజేష్ ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు రాజే శివశంకర్ మీరు ఒక్కసారి అందుబాటులో